ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరు ఎంత బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ఫాదర్స్ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాలు తెలియచేస్తున్నాను. బైబిల్లో చక్కని మాదిరి చూపించిన తండ్రులు మనం చూస్తాం. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్న వ్యక్తి. అబ్రహాము దేవునికి ఎలా లోబడాలో తన కుటుంబానికి నేర్పించిన వ్యక్తి. యాకోబు తన పిల్లలను ఆశీర్వదించిన వ్యక్తి. యోబు తన పిల్లల కోసం ప్రార్థన చేసిన వ్యక్తి. దావీదు తన పిల్లలను ప్రేమించిన తండ్రి. నీతిమంతుడు యథార్థవంతుడైన తండ్రి బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని దీవిస్తారు. పిల్లలు కూడా పరలోకపు తండ్రిని, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల్ని ప్రేమించడం, గౌరవించడం అది వారికి ఆశీర్వాదం. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురు. హల్లెలూయా. మనం భయంలో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా పెద్ద కష్టం ఎదుర్కొన్నప్పుడు మనకి మన తండ్రి గుర్తొస్తారు. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు తండ్రినై ఉంటాను అని. దేవుడు మనల్ని ప్రేమించే తండ్రి, దేవుడు మనల్ని పోషించే తండ్రి, దేవుడు మనల్ని కాపాడే తండ్రి, మనల్ని క్షమించే తండ్రి, మన మీద జాలిపడే తండ్రి, మార్గం చూపించే తండ్రి, విడిచిపెట్టకుండా మనకెప్పుడు తోడై ఉండే తండ్రి. దావీదు గారిని తన సొంత తండ్రే పట్టించుకోపోయినా పరలోకపు తండ్రి దావీదు గారిని రాజును చేశారు. ఐగుప్తు దేశంలో యోసేపు గారికి తన తండ్రి అయిన యాకోబు తోడుగా లేకపోయినా పరలోకపు తండ్రి యోసేపు గారికి తోడై ఉండి ఆయన్ని హెచ్చించారు. దేవుడు మనకి తండ్రిగా ఉండి మన పట్ల తన బాధ్యత అంతా నెరవేరుస్తారు. మనము దేవుని సంతోషపెట్టే కుమార్తెలుగా ఉన్నామా? దేవుని మాటకు లోబడిన వారు తండ్రిని సంతోషపెట్టినట్టు, దేవుని పని చేసిన వారు తండ్రిని సంతోషపెట్టినట్టు, దేవుణ్ణి గణపరిచిన వారు తన మాటల ద్వారా, క్రియల ద్వారా దేవుణ్ణి గణపరిచిన వారు తండ్రిని సంతోషపెట్టినట్టు, పాపానికి దూరంగా ఉన్నవారు తండ్రిని సంతోషపెట్టినట్టు. యేసయ్య ఈ లోకంలో తండ్రికి ఇష్టమైన కుమారుడు ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించారు. మనం కూడా తండ్రికి ఇష్టమైన కుమారులుగా బ్రతికితే విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. ప్రభువా, మీరు మాకు తండ్రి అన్న విషయం మేము తెలుసుకున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని పోషించే తండ్రి, కాపాడే తండ్రి, ప్రేమించే తండ్రి, నడిపించే తండ్రి. ప్రభువా, మీరు మాకు తండ్రిగా ఉండి ప్రభువా మీ బాధ్యత నెరవేరుస్తారని మేము తెలుసుకున్నాం. మేము కూడా ప్రభువా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండాలని ప్రభువా, ఏం చేస్తే సంతోషపడతామో మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు వేసే. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరినీ దీవించండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. మీరు వారికి తోడుగా ఉండమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless India.